భూపాలపల్లి నియోజకవర్గంలో గత 4-5 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పొంగి ప్రవహిస్తున్న వాగులపై ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. ఆదివారం సాయంత్రం జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మంగిలాల్, ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ డీఈ ప్రసాద్, కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే జీఎస్ఆర్ మోరంచపల్లి వాగు ఉధృతితో పాటు పరిసరాలను పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని అన్నారు. వరద ఉధృతి గల వాగుల పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎవరికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. గతేడాది ఇదే నెలలో మోరంచుపల్లి గ్రామంలో వరదలు సంభవించి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎంఆర్ఓ, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎండీ ఇక్బాల్, భూపాలపల్లి ఎస్ఐ ప్రసాద్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. చెరువులు దిగి మోరంచపల్లె ముప్పు ప్రాంతానికి గురైపోయింది. ఇప్పుడు అలాంటివి కాకుండా చర్యలు ఇరిగేషన్ అధికారులతో, రెవెన్యూ అధికారులతో మరి కోఆర్డినేషన్ చేసి అలాంటి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని మనము అధికారులకు సూచించడం జరిగింది. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు అలాంటి జరగకుండా చూశారు. ఈ బ్రిడ్జి కింద చిన్న బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో వరద ఉధృతము స్పీడ్గా వెళ్ళిపోయే విధంగా దాన్ని క్లీన్ చేయడం జరిగింది. వాగింబడి కూడా వెళ్ళిపోతున్నాయి. పైన ఈ మోరంచపల్లె కానీ మోరంచపల్లె, చలివాగు, మానేరెంబడి ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా వర్షపాతాన్ని మీరు ఈ 3 రోజులు తగు చర్యలు ఏదైతే అప్రమత్తంగా ఉండి మనము వరద ఉధృతమైనప్పుడు తగు చర్యలు ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోయే విధంగా కూడా మరి ఆ గ్రామస్తులు ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి ప్రమాదం అయితే ఇప్పుడు జరగలేదు. ఒకవేళ జరిగే పరిస్థితి ఉంటే అప్రమత్తంగా ప్రతి ఒక్క మరి గ్రామం కూడా ఉండాలనేది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.